మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుంతలు గుంతలుగా రోడ్లు ఉన్నాయి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంక వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక ఇది బండిలో కూర్చోబెట్టుకుని పిల్లల్ని అందరినీ తీసుకువెళ్ళాలండి. ఇట్లా రోడ్డు ఇలా ఉంటే వాళ్ళు జారి పడితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? కందుకూరు నుంచి చూసినట్లయితే ఉలవపాడుకి ఇది షార్ట్ కట్ 15 కిలోమీటర్లు. సో ఇది షార్ట్ కట్ ఉద్యోగం చేసే వాళ్ళకి గానీ చాలా త్వరగా వెళ్ళొచ్చు అని అంటున్నారు. సో రోడ్లు చూస్తే ఇలా ఉంటుంది. యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి కదా సార్? నైట్ పూట చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారా? రాత్రిపూట చాలా చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు అసలు గుంటలు ఏవి కనపడవండి. ఏ రాయి తోసుకి బండి జారిపోతుందని భయంగా ట్రావెల్ చేయాల్సి వస్తుందండి. సో ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు ఏదో ఉచిత పథకాలు పెట్టుకుంటున్నారు అండి. ఇవన్నీ వాళ్ళు ఎందుకు పెడతారండి? వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఓట్లేసి ఎన్నుకుంటున్నాము, మన నాయకులకి మనకు చెప్పాలి కదా రోడ్లు ఇలా ఉన్నాయని. చెప్పాలండి, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనాలు ఎవరో కామన్ బెనిఫిట్స్ గురించి ఆలోచించట్లేదండి. ఇట్లా రోడ్లు ఇవన్నీ ఏంటంటే కామన్ బెనిఫిట్స్. ఇప్పుడు ఎంతసేపు ఉన్న రాజకీయ నాయకులు ప్రజలు ఎలా తయారు చేశారంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చి ఇంకా వాళ్ళ ఇంటి గురించి ఆలోచించుకుంటున్నారు తప్పితే ఇట్లా కామన్ బెనిఫిట్స్ అనే వాటి గురించి ఆలోచించుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి మీ ఇండివిజువల్ బెనిఫిట్స్ ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళని ట్యూన్ చేస్తున్నారు. ఇట్లా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కామన్ బెనిఫిట్స్. ఈ కామన్ బెనిఫిట్స్ గురించి ప్రజలు ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోడ్డు కందుకూరు పోవాలంటే ఉలవపాడు నుంచి కానీ కరేడు నుంచి కానీ ఆ చాగుచెర్ల చాగుళ్ళు మొత్తం తెప్పిపోతారు జనాలు. కానీ ఈ రోడ్డు పట్టించుకునే వాళ్ళు అసలు ఎవరు లేరు. ఇది కనీసం అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వేశారు. ఇక దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. గత 5 సంవత్సరాల నుంచి ఇలానే ఉందంటున్నారు గుంతలు. ఈ జగన్ వచ్చిన ఈ రోడ్డు నింతే ఇట్లాగే ఉంది. సో మీరు ఓట్లేసి ఎన్నుకుంటున్నారు నాయకుల్ని, ఎందుకు అడగలేకపోతున్నారు? నాయకులు అడుగుతున్నారు. మేమంటే అడగలేము, అడిగే వాళ్ళు అడుగుతున్నారు కానీ పట్టించుకోవట్లా. ఎందుకు? ఓట్లు వేస్తున్నారు కదా. ఊరు ఈ టోళ్ళు మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఈ రోడ్లు మేము వేసేది అని చెప్పి ఇట్లా పార్టీలుగా పోటీలు పెట్టుకుంటున్నారు. ఈ రోడ్డుకి అసలు పట్టించుకోవట్లా. నైట్లు ఇబ్బందిగా ఉంటుందా? నైట్ అయినా ఏడైతే ఎవరు రాలేకుండారు. అటు తిరిగిపోతున్నారు సార్. కాకపోతే ఒక 7-8 కిలోమీటర్ల దూరం అయినా అటు కందుకూరు నుంచి సింగరాయకొండ రోడ్డు ఉలవపాడు వెళ్తున్నారు. సో దీని వల్ల టైం వేస్ట్, లాంగ్ అవుతుంది, ఇబ్బంది. ఈ రోడ్డున జాబ్ చేసే వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు కదా సార్? చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు మీద. సో వర్షం వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది ఈ రోడ్డు? వర్షం వచ్చినప్పుడు ఇంకా అసలు పోయే వాళ్ళే ఉండదు. ఒట్టి గుంటలు నీళ్లు అసలు అప్పుడు అసలు బాగాలేరు. ఈ రోడ్డు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రభుత్వం చెప్పండి సార్, స్పందించమని. వీళ్ళు అసలు పట్టించుకోవడం, ఈ రోడ్డు మటుకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు మటుకు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసారు. ఇక అప్పుడు ఈ రోడ్డు ఎందుకు వెయ్యాలా? ఈ రోడ్డు శాంక్షన్ రోడ్డు తీసుకొని పోయి ఇంకిరాలపేటకి వేయించారు. ఈ రోడ్డు వేసి దానికి లేదని చెప్పి. సో అయితే ప్రభుత్వం ఎలాంటి స్పందించట్లేదు. 5 సంవత్సరాల నుంచి రోడ్డు ఇలానే గుంతలతో నిండి రోడ్డు 5 సంవత్సరాల నుంచి. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోస్ట్ వచ్చినప్పుడు ఆయన వేయించాడు రోడ్డు. ఇక అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. యాక్సిడెంట్లు ఏమైనా జరుగుతున్నాయా? యాక్సిడెంట్ ఈ గుంటల మీద ఎవరు స్పీడ్ పోయి యాక్సిడెంట్ జరగట్లేదు. ఇది కొత్త మాటలు చెప్పేది. యాక్సిడెంట్ జరగట్లేదు. స్పీడ్ ఎవరు పోతున్నారు? ఈ గుంటల మీద ఎవరు పట్టిన చిన్నగా పోయేవాళ్ళు కదా. అంటే నైట్ లో సడన్ గా వచ్చి చూసుకోకుండా పడిపోవడం, కొత్త మాట ఏం లేదు. యాక్సిడెంట్ ఏం లేదు. కానీ రోడ్లు అయితే సక్రమంగా లేవు, అసలు లేవు. మీరు ఎప్పుడు కందుకూరు పోతూ వస్తుంటారు కదా సార్? పోతానే ఉంటాము కానీ భలే ఇబ్బంది పడుతున్నాము. సరేనమ్మా. కందుకూరు నుండి ఉలవపాడు వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి అధ్వానంగా ఉంది. ప్రయాణికులు నిత్యం నరకంగా భావిస్తున్నారు. చూడండి రోడ్డు మీరే. ఈ రహదారి 5 ఏళ్లుగా మట్టి పోసిన నాదుడు కూడా లేడంట. అడుగడుగున గతుకులతో ఉండడం వలన ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళు ఇతర మార్గాల ద్వారా వెళ్తున్నారు. కందుకూరు నుండి ఉలవపాడు వరకు సుమారుగా 15 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఇలా గతుకులు ఉండడం వల్ల ఉలవపాడు వెళ్లే వాళ్ళందరూ సింగరాయకొండ మీదుగా వెళ్తున్నారు. ప్రజలందరూ దీని వలన 10 కిలోమీటర్ల దూరం అవుతుంది, మా సమయం వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ రోడ్లు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే విధంగా ఈ రోడ్లను టెండర్లు పిలిచిన పనులు ఎందుకు జరగడం లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అదే విధంగా రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల మేము ఇటు వెళ్లే దారిని ఆపేసి ఉలవపాడు వెళ్ళడానికి సింగరాయకొండ రోడ్డు మీద వెళ్తున్నాము. సో మాకు టైం వృధా అవుతుంది, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దీన్ని ఎందుకు గుర్తించట్లేదు? అదే విధంగా ఈ రోడ్డుని గుర్తించి మంచిగా చేస్తే మేము చాలా బాగుంటాము. ఒకవేళ అర్ధరాత్రులు ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అదే విధంగా చూసినట్లయితే రోడ్లు గుంతలతో నిండి ఉంది.
సో దీని వల్ల ఇంకా ఏమని చెప్తున్నారంటే ప్రజలు చాలా టైంలో ఈ రోడ్లు వాగు నుంచి వచ్చే వాటరు నిండిపోయి ఉండిద్ది, ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది, గుంతల్లో బైకులు పడిపోతున్నాయని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకెందుకు ప్రభుత్వం దీన్ని గుర్తించాలని ఇంకా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రండి. రోడ్డేమో ఇలా గుంతలతో నిండిపోయింది, మీరు డైలీ ట్రావెల్ చేస్తున్నారు, సో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సార్? డైలీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు గుంటలు పడ్డ రోడ్లో బళ్ళు కూడా చాలా దెబ్బతినిపోయినాయి. అసలు వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది కదా సార్? వర్షాలు పడినప్పుడు అయితే ఇక ఈ వాగులలో పోవడానికి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. వాటర్ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటది మరి ఇక్కడ మా ఏరియాలో. సో ఎందుకు ఈ గవర్నమెంట్ స్పందించడం లేదు సార్ ఈ రోడ్డు మీద? మేబీ నాకు తెలిసి ఈ ఏరియాలో పెద్ద రాకపోకలు ఉండవు కదా, దానికి సంబంధించి పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను నేను. అంటే చాలా మంది కందుకూరు నుంచి ఉలవపాడు వెళ్ళడానికి షార్ట్ కట్ ఇదే అంటున్నారు. సో ఇదైతే 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, లేకపోతే ఇదొక దారే, లేకపోతే ఇంకా సింగరైకొండ మీద వెళ్ళాలి. సో మాలాంటి జాబ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు సార్. అది కూడా నిజమే, కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందో దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారో అనేది కొంచెం అనుమానంగా ఉంది. ఈ రోడ్డుని ఇంకా బాగా చేస్తే బాగుంది అనిపిస్తుంది సార్. బాగా చేస్తే కావాల్సిందే ఉంది, మాకు కావాల్సింది కూడా ఇదే. చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు ఈ రోడ్డు గుండా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద మీరు ట్రావెల్ చేస్తున్నారు సార్? నేను ఒక 10 years నుంచి చేస్తున్నా, అంతకు ముందు స్టడీ అంతా బయట ఉండింది. సో ఈ 10 years నుంచి ఈ గుంతల రోడ్లు మీనే మీరు ట్రావెల్ చేస్తున్నారా? ఏం కాదు, జస్ట్ ఒక 6 years నుంచి 5 years నుంచి అలా ఉంది. అంతకుముందు కొంచెం బాగా కొంచెం బెటర్ గా ఉంది, ఇంకా రాంగా అలాగా డ్యామేజ్ అవుతా వస్తా ఉంది అనమాట. సో ఈ 5 years నుంచి ఎవరు స్పందించడం లేదా? ఈ 5 years నుంచి అయితే ఎవరు స్పందించలేదు దీనికి సంబంధించి. అది లాస్ట్ నవంబర్ లో అప్రూవల్ అయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కదా, అందుకని చెప్పి కొంచెం పెండింగ్ పడిందేమో. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి అనేది వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. రోడ్డు మీద మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? అంటే బైక్ పంచర్లు అలాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉంటది. సో వర్షాలు పడినప్పుడు ఈ రోడ్డు ఎలా ఉంటది? అంటే వర్షం నీళ్ళన్నీ ఇక్కడే గుంటల్లో ఆగి అలా చెట్లలోకి అట్లా ఉంటాయి. ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడికి? దాదాపు 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి రోడ్లు ఇలానే ఉన్నాయా? ఆ. ఎలా చేస్తే మీకు బాగుంటది? రోడ్డు నీట్గా వేస్తే బాగుండదు మాకు. సో ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదా? వాళ్ళ పనిలో వాళ్ళు ఉండరు, దీని రోడ్డుని ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. సో రోడ్డుని ప్రభుత్వమే కదా పట్టించుకోవాల్సింది. అవును, అయితే వాళ్ళు పట్టించుకోవట్లేదు, మనం ఏం చేద్దాం దానికి? సో మీరు అడగాలి కదా. అంటే మాది ఆ వయసు కాదు అడగటానికి, మా పెద్దవాళ్ళు వాళ్ళు అయితే అడగచ్చు. అంటే ఏస్తో సంబంధం ఏముంది, ఓట్లేసి గెలిపించుకుంటున్నాం కదా, మన నాయకుల్ని మీరు అడగాలి కదా మాకు రోడ్లు కావాలి అని. అడగొచ్చు, కాకపోతే వీళ్ళు మా ఊరు అంటే పెద్దవాళ్ళు భయపడుతున్నారు అడగటానికి. అడుగడుగున గతుకులు తాత, ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు? చూస్తున్న వల్ల బళ్ళు కూడా గొల్ల అయిపోతాయి, నడిచే వాళ్ళు లేదు. పెద్ద వాహనాలు అట్నక్కడ తట్టుకొని పోతున్నాయి, చిన్న వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఒకవేళ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది కదా. లేకుండా ఎట్లా ఉంటది, ప్రతి వాడికి ఇబ్బందే కదా. అంటే త్వరగా పట్టించుకున్నాడు లేడు. త్వరగా వెళ్ళే టైంలోనే అప్పుడప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. వేస్టేగా మరి. ఆతుకూరు కాడి నుంచి చుట్టుకుంట కాడికి పోయిన దాకా మళ్ళీ ఆడ కందుకూరు మోపులు ఆడ 1 kilometer, ఈ మధ్యలో 1 kilometer, ఈడ 1 kilometer, 3 kilometers అసలు బళ్ళు పోయే వాళ్ళు కూడా లేదు. ప్రభుత్వం దీన్ని ఎందుకు స్పందించట్లేదు? మనం ఏం చేద్దాం తల్లి, వాళ్ళు చేయాలి కదా. నాయకులు ఎందుకు అడగట్లేదు మీరు రోడ్డు వేయమని? అంటున్నాడు. డబ్బు లేకపోతే ఓట్లు వేస్తలా మీరు? వేస్తల్లా, ఎవరికొరికి వెయ్యాలిగా. సరే కదండి, కందుకూరు నుంచి ఉలవపాడు వెళ్లే రోడ్డు ఎలా ఉందో సో మీరు ప్రభుత్వం గుర్తించి ఈ రోడ్డుని సక్రమంగా చేయాలని కోరుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో నేను మీ శివకుమారి.